హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము బాలాపూర్ గణేష్ చూడడానికి వచ్చినాము. ఎట్లుంటుందో మీరు కూడా మాతో పాటు చూసేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇంకా 2 డేసే టైం కాబట్టి ముందుగా వెళ్ళి చూసేయండి. బాగుంది ఫ్రెండ్స్. చూడండి, బాలాపూర్ స్వర్ణగిరి అని పెట్టేసి మొత్తం స్వర్ణగిరిలో ఎలా ఉందో అలాగే డెకరేషన్ చేసిరు. చాలా బాగుంది ఫ్రెండ్స్. సేమ్ స్వర్ణగిరిలానే అనిపిస్తుంది కదా సడన్గా చూస్తే. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈడైతే ఫోటో తీయనియట్లేరు, కానీ పైనుంచి నేను వీడియో తీసుకున్నా. కొంచెం స్వర్ణగిరి ఎవరెవరు చూసిర్రు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బాలాపూర్ దగ్గర పోయి చూసిరండి. ఇప్పుడు డైరెక్ట్ వినాయకుడి దగ్గరికి అయితే చూడడానికి వెళ్ళిపోయినాము. చాలామంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు. అందరూ అయితే ఫోన్ పట్టుకొనే ఉన్నారు. మ్యాక్సిమం ఫోటో కోసం అని, కొందరు వీడియో కోసం అని. చాలామంది అయితే అసలు ఫోన్ 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 నేను కూడా ఫోనే పట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపించింది వినాయకుడిని చూడాలని. అసలు మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు. అసలు 5 minutes కూడా ఉండదు. మంచిగా 9 days నుంచి వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా వెళ్ళిర్రా? ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఈసారి అయితే కొంచెం చెవులు ఊగేటట్టు ఉన్నాయి. పోయినసారి ఏమో మనకు కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నట్టుండే. ఈసారి మంచిగా చెవులు ఊపుతున్నట్టు దేవుడు. ఇంకా ఎగ్జిట్ అయిపోయినాము. సేమ్ జాతర లాగా ఒక బెలూన్ తీసుకోవాలి. అది బెలూన్స్ పట్టుకొని వాటర్ బాటిల్స్ తీసుకున్నారు. మా ఆయన అయితే అది పట్టుకొని విజిల్స్ లాగా ఊపుతూనే ఉన్నాడు. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు. చూసిరా? మీరు కూడా అలాగే ఎంజాయ్ చేసిరా? చూడండి సార్, పీచు మిఠాయిలు అయితే మామూలుగా పెట్టలేదు, మరీ దారుణంగా అన్ని పీచు మిఠాయిలే కనిపించినాయి నాకైతే. ఎవరైనా కొని తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే తినలేదు. ఎగ్జిట్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. నిజంగా డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇలా అయితే బయటికి వచ్చేసినాం. చూడండి జాతర. మా బాబుకి అయితే టాయ్స్ తీసుకోమంటే తీసుకోవట్లే. అది ఎప్పుడు గన్ను కావాలంటాడు. అయితే షాప్ దగ్గరకు పోయి గన్ను తీసుకురా అంటే నాకు వద్దంటుండు. ఏవి తీసుకున్నా 100 రూపీసే అంట ఫ్రెండ్స్. అందుకని వాడేదో చైర్స్ ఉన్నది తీసుకున్నాడు. గన్ అయితే వద్దని ఏడ్చిండు కొద్దిసేపు. తర్వాత ఏదో చైర్స్ ఉన్నది మొత్తము పావులాటలాగా తీసుకున్నాడు అనమాట. మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా? వాళ్ళకి నచ్చిందే కావాలంటారు ఈ జనరేషన్ పిల్లలు అయితే. మనం ఏది ఇచ్చినా వాళ్ళకి నచ్చదు. ఇక్కడ చూడండి గేమ్ కూడా పెట్టారు. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను ఒక జత తీసుకున్నా. 150 రూపీస్ అంట. సూపర్గా ఉన్నాయి. మంచిగా గ్యారెంటీ లెక్కలు ఉన్నాయి. అవైతే 1 గ్రామ్ సూపర్గా ఉన్నాయి. మీరు ఎవరైనా కొన్నారా? బయటికి వచ్చేసరికి